హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే హతవిధి అనే కామెడీ కథను చదివి వినిపించబోతున్నానండి. ఈ కథను రచించిన వారు ప్రముఖ రచయిత్రి కేకే భాగ్యశ్రీ గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, ఇదేమిటే ఈ దోశ ఇలా మాడి చచ్చిందేం? టిఫిన్ చేయడానికి టేబుల్ ముందు కూర్చున్న వల్లభరావు ప్లేట్లో పెంకు ముక్కలా మాడి మసైపోయిన ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసి బేజారెత్తిపోయి అడిగాడు అర్ధాంగి పర్వతవర్ధినిని. అలా తెలియనట్లుగా అడుగుతారే, నిన్న రాత్రి దోశల పిండి రుబ్బటం మీరు మాత్రం చూడలేదా ఏంటి? మొగుడు మీద విరుచుకుపడింది పర్వతవర్ధిని. ఓహో, అయితే ఈ వింత పదార్థాన్ని దోశ అనుకోవాలన్నమాట. హేళనగా నవ్వాడు వల్లభరావు. అబ్బో, మీరంతగా వెటకారం చేయక్కర్లేదులేండి. అయినా ఈ మధ్య నేనేం చేసినా మీకు నచ్చటం లేదు. ఇదేం దోశని ఇప్పుడు ఫోటో తీసి ఫేస్బుక్లో పెడితే ఇప్పటికిప్పుడు 50 లైకులు వచ్చాయి. టెంప్టింగ్ అంటూ ఒకరిద్దరు కామెంట్స్ కూడా పెట్టారు తెలుసా? మూతి ముడిచింది పర్వతవర్ధిని. ఓహో, అయితే దీన్ని మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ ప్రదర్శించి అప్పుడు నాకు మింగేందుకు తగలేసావన్నమాట. ఆహా, ఎంత పతిభక్తో! నీలాంటి సతీరత్నం దొరికినందుకు నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏడవలేక నవ్వాడు వల్లభరావు. ఆ స్వరంలోని ఎకశెక్కం ఈసారి పర్వతవర్ధినిని ఏమాత్రం బాధించలేదు. ఏదో ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నట్లుగా ఆమె కళ్ళు అరమోడ్పులైనాయి. చేతిలోని స్మార్ట్ ఫోన్ని అమూలమైన పెన్నిధిని చూసినట్లుగా చూసి అపురూపంగా ఓసారి తడిమి గుండెలకు హత్తుకుంది. సరే, నేను ఆఫీస్కి తగలడ్డాక తీరుబడిగా ఆ ఫేస్బుక్ ముందు ఏడుద్దువు గాని, ముందు నా ప్లేట్లో మరో దోశ వెయ్యి హోంకరించాననుకున్నాడు వల్లభరావు. కానీ పాపం అతడి స్వరం అతడికే పేలగా ధ్వనించింది. అయినా పర్వతవర్ధిని అతడిని పట్టించుకోకుండా వాట్సాప్లో దోశ ఫోటోని తన ఫ్రెండ్స్ అందరికీ సెండ్ చేసుకుంటూ కూర్చుంది. ఒసేయ్ నీ పిచ్చి తగలడా, మొగుడికి ముద్ద పెట్టకుండా ఎవరెవరికో ఆ ఫోటోలు పంపుకుంటూ కూర్చుంటావేమిటే? నీ పతిభక్తి సంతకెళ్ళా, నీ వాట్సాప్ తగలడా, నీ జీమెయిల్ కూలిపోను, నీ ఫేస్బుక్ పిచ్చి మండిపోను అంటూ తిట్ల దండకం అందుకున్నాడు సహనం చచ్చిన వల్లభరావు. కానీ అది చెవిటివాడి ముందు శంఖారావమే అయ్యింది. పర్వతవర్ధిని అతడి గోడు పట్టించుకోలేదు. అరిచి శోషొచ్చి పడిపోయిన వల్లభరావు ఇక లాభం లేదని తన చేయి తానే కాల్చుకొని మరో 2 దోశలు వేసుకుని తిని ఆఫీస్కి పరిగెత్తాడు. ఈ సందర్భంలో ఆఫీస్కి అరగంట ఆలస్యంగా వెళ్ళినందుకు ఆఫీసర్ చేత ముఖం వాచేటట్లు చివాట్లు తిన్నాడు కూడా. అతగాడికి ఏదో సర్ది చెప్పి అతడి కోపాన్ని సల్లార్చేసరికి తాతలు దిగొచ్చారు. నిజానికి ఇది వల్లభరావు సమస్య మాత్రమే కాదు. వయసుతో సంబంధం లేకుండా, లింగ భేదాలు అసలే లేకుండా జనాలందరినీ పట్టి పీడిస్తున్న ఇంటర్నెట్ ఫీచర్ ఇది. పర్వతవర్ధిని దీనికి అతీతురాలేం కాదు. ఎలా అంటుకుందో ఏమో కానీ ఈ అంతర్జాల జ్వరం ఆమెకు వైరస్లా సంక్రమించింది. ఇప్పుడు అందరికీ అదే అడిక్షన్ కనుక పర్వతవర్ధినికి కూడా ఆ మానియా సోకిందని మొదట్లో అనుకునేవాడు వల్లభరావు. దానికి తోడు ఆమె కాసింత కూడా శరీర శ్రమ లేకుండా ఇంట్లో కూర్చునే కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు వగైరాలు కట్టేయడంతో అతడికి ఆఫీసుకు సెలవు పెట్టి ఆయా కార్యక్రమాలు చేయవలసిన అగత్యం తప్పింది. అంతేకాదు, కడుపులో చల్ల కదలకుండా ఇంటి పట్టునే ఉండి ఆన్లైన్లో సినిమా టికెట్స్ బుక్ చేయడం, అనేక రకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకొని తద్వారా వచ్చే లాభాలను పొందుతూ ఉండడం, ఇవన్నీ అతడిని ఆకర్షించాయి. కాబట్టి పర్వతవర్ధిని ప్రవర్తన అసమంజసంగా కనిపించలేదు వల్లభరావుకి.
అడుగు బయట పెట్టకుండా కాలు కదపనక్కర లేకుండా ఇంటికి కావలసిన సరంజామా సరుకులు అన్నీ ఆన్లైన్ షాపింగ్ ద్వారా సమకూరుస్తూ ఉంటే, ఆహా, నా భార్య ఎంత సమర్థురాలో అంటూ మురిసిపోయి చంకలు గుద్దుకున్నాడు. అయితే ఈ మురిపం ఎన్నాళ్ళో కొనసాగలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో చోటు చేసుకుంటున్న విపరీత మార్పులను గమనిస్తూ కూడా అదంతా సహజమేనని సరిపెట్టుకోలేకపోతున్నాడు వల్లభరావు. పగలు రాత్రి తేడా లేకుండా మొగుడు పిల్లలను పట్టించుకోకుండా నిరంతరం అదే ధ్యాసలో మునిగి తేలుతోంది. కేవలం ఫేస్బుక్, వాట్సాప్, జీమెయిల్, ట్విట్టర్ అనే కాదు, ఇంటర్నెట్లో ఏ సౌలభ్యాలున్నాయో అన్నింటినీ ఎడాపెడా వాడేసుకుని తరిస్తోంది పర్వతవర్ధిని. ఆమె తన ఆండ్రాయిడ్ ఫోన్ చేతబూనిందంటే చాలు, మొత్తం అంతర్జాలం అంతా విహరించి కానీ ఊరుకోదు. ఈ వెర్రి అంతటితో ఆగితే బాగుండును. అంతర్జాల వ్యామోహంలో కూరుకుపోయి పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోయి బోర్లా పడిపోయి ఆవిరై ఎగిరి గిన్నె నల్లగా మాడిపోయినా, వేపుడు ముక్కలు బొగ్గు ముక్కలకి పోటీగా తయారైనా, పప్పు అడిగంటిపోయినా, తినే యోగ్యంగా లేకపోయినా పర్వతవర్ధినికి ఏమాత్రం పట్టేది కాదు. ఎంతసేపు తానేమిటో తన లోకమేమిటో అంతే. మొగుడు పిల్లలు ఏమైపోయినా పట్టించుకునే స్థితిని ఆమె ఎప్పుడో దాటేసింది. గతంలో పండగలకి పబ్బాలకి ఇంటిల్లిపాదికి చక్కగా నలుగు పెట్టి తల స్నానం చేయించేది. ఇప్పుడు సింపుల్గా ఓ షాంపూ బాటిల్ చేతికిచ్చి బాత్రూంలోకి తరిమేస్తుంది. పండగలకి నవకాయ పిండి వంటలు తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టే ఆమె ఇప్పుడు ఏదో పాలు పళ్ళతో సరిపెట్టుతుంది. స్వగృహ ఫుడ్స్ నుంచి పిండి వంటలు తెప్పించి ఇంట్లో వాళ్ళకి పెడుతుంది. అవి ఏమైనా తిన్నట్టుంటున్నాయా, పెట్టినట్టుంటున్నాయా? ఇంటికి గతంలో అతిథులు వస్తే అంగలార్చుకుని వాళ్ళకి అన్నపూర్ణాదేవిలా వండి వడ్డించేది. ఇప్పుడు ఎవరైనా వస్తే మొక్కుబడిగా పలకరించి హోటల్ నుంచో భోజనం పార్సిల్ తెప్పించి పెట్టడమో, లేకపోతే ఏ పప్పు అన్నమో వండి పడేయడమో చేస్తుంది. ఇలా బంధువర్గంలో పర్వతవర్ధినిపై ఒక దుష్ప్రచారం మొదలైంది. ఆమెకి పిచ్చి పట్టిందని కథలుగా చెప్పుకోసాగారు బంధువులు. ఈమె పరిస్థితి ఇలాగే ఉంటే పిల్లల చదువులు సక్రమంగా సాగుతాయా? ఈ దిగులుతో చిక్కి శల్యమై ములుకులా తయారయ్యాడు వల్లభరావు. తలపైన ఉన్న జుట్టంతా కుచ్చులుగా ఓడి చేతిలోకి రాసాగింది. పోనీ ఈ విషయం అర్ధాంగికి అర్థమయ్యేలాగా చెబుదామంటే, ఈ లోకంలో ఉంటే కదా. ఆమె వైఖరి ఫ్రెండ్స్తో చెప్పి మొరపెట్టుకున్నాడు వల్లభరావు. అది సహజమేనంటూ స్పందించారు వాళ్ళంతా. మరికొందరు ఈ రోజుల్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ ప్రతి వారికి అడిక్షన్ అయిపోయింది అంటూ తూర్పారబట్టారు. మితిమీరి సాగించే ఇంటర్నెట్ వాడకం మానసిక రుగ్మతగా మారే ప్రమాదం ఉందని, కాబట్టే పర్వతవర్ధినిని అర్జెంటుగా ఎవరన్నా మానసిక వైద్య నిపుణులకు చూపించమని సలహా ఇచ్చారు. మరి ఆలస్యం చేయకుండా నగరంలోకెల్లా ప్రముఖ మానసిక వైద్య నిపుణుడైన ధన్వంతరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు వల్లభరావు. అతడిచ్చిన డేట్కి పర్వతవర్ధినిని తీసుకుని క్లినిక్కి వెళ్ళాడు. వాళ్ళని చూసి డాక్టర్ గారు సాదరంగా ఆహ్వానించి వల్లభరావుకి ధైర్యం చెప్పాడు. చూడండి, మీరు కంగారు పడేందుకు ఏమీ లేదు. ఈ మధ్య మాకు వస్తున్న కేసులన్నీ ఇలాంటివే. ప్రతి ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోవడం వలన వస్తున్న ముప్పు ఇదంతా అన్నాడు ఉపోద్ఘాతంగా. అంటే ఏంటండి, నాకు అర్థం కాలేదు అన్నాడు అయోమయంగా వల్లభరావు. పూర్వం మన ఈ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. కుటుంబ సభ్యులందరూ కూడా చేదోడు వాదోడుగా ఒకరికొకరు సన్నిహితంగా పరస్పరం సహకరించుకుంటూ ఉండేవారు. హాయిగా కష్టసుఖాలు కలబోసుకుని జీవితాన్ని సార్థకం చేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు. చిన్న కుటుంబాలు,
మనుషుల మధ్యన మనసుల మధ్యన కావలసినంత ఖాళీ. ఇలాంటి సమయంలో ఈ సోషల్ నెట్వర్క్ సైట్లు వరప్రసాదాల్లా దొరికాయి. మీ శ్రీమతి విషయంలో కూడా అదే జరిగింది. కొందరు ఈ విషయం పట్ల ప్రత్యేక అనురక్తి చూపకుండా అంటి ముట్టనట్లుగా ఉంటారు. మరికొందరు వాటికి లోబడిపోయి వాటికి వశమైపోయి బానిసలుగా మారుతున్నారు. మానవ మేధస్సుతో సాధించిన ఈ విజ్ఞానాన్ని జ్ఞాన సముపార్జనకు వాడొచ్చు, వినాశనానికి వాడకూడదు కదా. కాలక్షేపం కోసం ప్రారంభించిన ఈ ముచ్చట రాను వ్యసనంగా మారుతుంది. మీ భార్యని మీరు బాగా చూసుకుంటారా? సూటిగా అడిగాడు ధన్వంతరి. వల్లభరావు బుర్రగోక్కుంటూ అది బాగా చూసుకుంటానండి. ఇంటి పెత్తనమంతా మా ఆవిడదే సార్. నాకు వచ్చిన జీతమంతా ఆమె చేతికే ఇస్తాను. ఆమె ఎలా ఖర్చు పెట్టినకున్నా అడగను. అంత ఈ జీతం ఏం చేస్తున్నావని నిలదీయను. ఇంతకన్నా ఏం కావాలి సార్ ఆమెకి? కొంచెం గర్వంగా చెప్పాడు. ఒక వెర్రి వెధవని చూసినట్టు చూశాడు ధన్వంతరి అతడి వైపు. చాలామంది భర్తలు చేసే పొరపాటే ఇది. రోజు ఎన్ని కేసులు చూడటం లేదు. ఈ డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఆమెను మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. కొన్ని సిట్టింగ్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పాడు డాక్టర్ గారు. వల్లభరావు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. 3-4 సిట్టింగ్స్ అయ్యేసరికి ధన్వంతరి మీద నమ్మకం కలిగింది అతనికి. ఆమె పాత పర్వతవర్ధినిలా మారుతున్నట్లే అనిపించింది. అతడి అంచనాకి తగినట్లే పర్వతవర్ధిని ఇల్లు వాకిలి పట్టించుకుంటూ పిల్లల ఆలనా పాలన చూసుకుంటుంది. ఇదంతా చూసి ధన్వంతరి పర్వతవర్ధిని మారిపోయిందని సంతోషించాడు. ధన్వంతరి గారికి ధన్యవాదాలు చెప్పుకుందామని బుట్టెడు మామిడి పళ్ళు కొని క్లినిక్కు వెళ్ళాడు. వెళ్ళగానే ఎదురైన నర్సుని డాక్టర్ గారు ఉన్నారా అమ్మా అని పలకరించాడు వల్లభరావు. ఉన్నారండి, ఉండక ఎటుపోతారు? కాస్త విసుగ్గా సమాధానమిచ్చింది ఆమె. వల్లభరావు ఆశ్చర్యంగా, ఎందుకమ్మా అంత చిరాకు? ఇప్పుడు నేనేమడిగానని అంటూ చిన్నబుచ్చుకున్నాడు. క్షమించండి సార్, విసుగు మీ మీద కాదు. ఈ మధ్యన మా డాక్టర్ గారు అదోలా తయారులేయండి. ఎప్పుడు ఆ సెల్ ఫోన్ చేతబుచ్చుకొని ఏవేవో చాటింగులు అవి చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఈయన గారి ధోరణికి ప్రాక్టీస్ కూడా తగ్గిపోయింది. రాక వచ్చిన 1-2 పేషెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి అంటూ డాక్టర్ గారి ఛాంబర్ తలుపు తీసి చూపించింది నర్సు. అక్కడ డాక్టర్ ధన్వంతరి తనకెదురుగా కూర్చున్న పేషెంట్స్తో, మీరు ఇంటికి వెళ్ళి నెట్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో పెట్టిన నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. అలాగే ట్విట్టర్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఈ మధ్యన నేను పాల్గొన్న సెమినార్ తాలూకు వీడియోలని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. అది చూసి అవాక్కై నిలబడిపోయాడు వల్లభరావు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని విన్నాను. ఇంతకీ డాక్టర్ గారు ఆమెకి కౌన్సిలింగ్ చేశాడా, లేక పర్వతవర్ధినే అతడికి కౌన్సిలింగ్ చేసిందా? ఈ విషయం అర్థం చేసుకోలేక కళ్ళు తేలేసి నేల మీద వెల్లకిలా విరుచుకుపడిపోయాడు దబ్బుమంటూ వల్లభరావు. అది చూసిన నర్సమ్మ వేరే డాక్టర్ని పిలుచుకురావడానికి పరిగెత్తింది హడావిడిగా. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.